ఒక సెటప్ పెట్టాను నేను. ఇప్పుడు చక్కెర చూద్దాం. అన్నీ ఈక్వల్ సైజులో పెరుగుతున్నటువంటి 100 కౌంట్ రొయ్యలు. ఓకే పెట్టేసేయండి, లోపల పెట్టేసేయండి. జాతి కింద పడి చూసుకోండి. ఇప్పుడు నన్ను చూపెట్టండి. చెరువు మొత్తం చూడండి. ఫ్యాన్లు ఏమైనా కనబడుతున్నాయా మీకు? అక్కడ ఒక ఫ్యాన్ ఉంచాను దేనికంటే ఈ ఆక్సిజన్ కొంచెం స్ప్రెడ్ అవ్వడానికి. అంటే ఇది నేను ఏ విధంగా చెప్పొచ్చు, అసలు ఏరియేటర్లే అవసరం లేదు అనే విధంగా కూడా చెప్పొచ్చు. బట్ నేను అప్పుడే చెప్పను అన్నమాట. ఎందుకంటే ఒక పంట ప్యూర్ ఆక్సిజన్తో రన్ చేస్తున్నా. దీనిలో అసలు అంటే ఫస్ట్ నేను చేసిన వీడియోల్లో నేను కొన్ని చెప్పాను, కానీ దానిలో చుట్టూ ఫ్యాన్లు కూడా ఉన్నాయి. సో చాలామంది ఏమనుకోవచ్చు అంటే ఫ్యాన్లు కూడా ఉన్నాయి కాబట్టి సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చు. బట్ వాస్తవానికి మొత్తం ఇది ఇంతకుముందు స్టార్ట్ చేసినప్పుడు నేను ఫ్యాన్లు పెట్టాను, కానీ సింగిల్ ఫేజ్ ఇక్కడ నాకు ఇష్యూ ఉంది. మళ్ళీ చాలామంది రైతులకి సింగిల్ ఫేజ్ కరెంట్ ఉంటుంది, 9 గంటల కరెంట్ ఉంటుంది, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు పాపం చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం ఈ సిస్టమ్ తోటి మీరు చూడండి, ఎంటైర్ పాండ్ సార్ చూడండి. ఆ ఒక ఫ్యాన్ కూడా నేను ఎందుకు పెట్టానంటే జస్ట్ ఏదైనా ఈ లైన్లో స్లడ్జ్ ఉంటే వెళ్ళిపోవాలని, అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ కొంచెం స్ప్రెడ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కొంచెం దగ్గర ఆక్సిజన్ వాటర్లో బైండ్ అయిపోయినటువంటి ఆక్సిజన్ ఇది. సో యానిమల్ పీల్చుకోవడం తప్పితే వేరే ఆప్షన్ లేదు దీనికి. ఆక్సిజన్ ఇంకా బయటికి వెళ్ళడం అనేది ఉండదు, అలా హారిజాంటల్గా బైండ్ అయిపోయింది. దాదాపు 1 ఎకర్ పైన కొంచెం ఉంటుంది చెరువు. ఇంత పెద్ద చెరువులో కూడా కేవలం ఒక ఫ్యాన్, 1.5 లక్షల దాకా సీడ్ ఉంది, 100 కౌంట్లో ఉన్నాను, రన్ అవుతుంది. ఒక ఫ్యాన్, అది కూడా అప్పుడప్పుడు మాత్రమే. ఆ ఒక ఫ్యాన్ తప్పితే మీరు చూడొచ్చు, నో అదర్ ఫ్యాన్. సో ఆక్సిజన్తో దీన్ని చెయ్యొచ్చు అనడానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్. ఓకే, ఒకప్పుడు వనామీ చెరువులంట ఏంటో కొత్తగా వనామీ అనే సీడ్ వచ్చిందంట, ఏరియేటర్లో ఫ్యాన్లు పెట్టి చేస్తున్నారంట అని మేబీ 15-20 ఇయర్స్ బ్యాక్ అది కొత్త టాక్. ఇప్పుడు అదే వనామీని చేయడానికి అసలు ఫ్యాన్లే అవసరం లేదు, దానికి కావాల్సింది ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ మనం బైండ్ చేసి ఇస్తున్నాం. రొయ్యలు అవ్వలేదు, చెరువు మంచి కలర్ ఉంది, అది మాత్రం ఆ ఒక్కడు కూడా నాకు అసలు అవసరం లేదు. బట్ ఫీడ్ లైన్ కొంచెం క్లియర్గా ఉంటుంది, ఆక్సిజన్ స్ప్రెడ్ అవుతుంది అనే ఉద్దేశంతో. సో మనం ఒక టెక్నాలజీని నమ్మాము, వేవ్ రేసింగ్ అనే టెక్నాలజీ. ఆ విధంగా బైండ్ చేసాము, దీనిలో ఉంటుంది. ఆక్వా రైతులు, స్పెషల్లీ రొయ్యల రైతులకి ఇప్పుడు అర్థమై ఉండాలి, ఒక్క ఎంటైర్ పాండ్ని ఒక సిస్టమ్తో కంట్రోల్ చేయగలుగుతాం 100 కౌంట్ మీద. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్ సైన్ కదా. సో ఫ్యూచర్లో అసలు ఫ్యాన్లు ఈ గొడవ లేకుండా జనరేటర్లు కూడా, అంటే నేను అబ్జర్వ్ చేస్తే అయితే 2 అవర్స్ వరకే అబ్జర్వ్ చేశాను. ఒకవేళ కరెంట్ పోయినా సరే 2 అవర్స్ వరకు దీనికేం కాదు. మిగతా పాండ్స్ అన్నీ మామూలు ఏరియేటర్స్తోనే రన్ అవుతున్నాయి, మిగతా అన్నీ చూడొచ్చు. బట్ ఈ ఒక్క చెరువుకి మాత్రం నేను అసలు చూద్దాం, మనం నమ్మిన టెక్నాలజీని 100% దీనిపైనే పెట్టి చూద్దాం. సింగిల్ ఫేజ్ కరెంట్ మీద ఒక మోటార్తో ఒక మెషిన్ తోటి రన్ అవుతుంది. 10 LPM పంపిస్తున్నాను దీనిలోకి. కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఈక్వల్ సైజులో గ్రోత్ వచ్చినాయి. సో దట్స్ అన్ అచీవ్మెంట్ గైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దిస్. ఫ్యూచర్లో ఏరియేటర్లు అసలు అవసరం లేదు, కేవలం ఆక్సిజన్ మెషిన్స్ తోటి వితౌట్ ఎనీ డిసీజెస్, అంటే యానిమల్ చాలా స్ట్రాంగ్గా హెల్తీగా పెరగచ్చు దీంతో. అది మనం చేయొచ్చు. బట్ ఒక క్రాప్ తోటి నేను అది అనౌన్స్ చేయను, అండ్ ఏరియేటర్లు వద్దు అని కూడా నేను చెప్పను. ఏరియేటర్లకి ఇది సపోర్ట్ అని మాత్రమే చెప్తాను. ఎందుకంటే ఆక్వా మాఫియా ఒకటి ఉంది సపరేట్గా, డబ్బులు కొట్టేసే బ్యాచ్లు, వాళ్ళని మనం ఢీ కొట్టలేము. ఏదైతే రైతుకు సపోర్టో ఆ సపోర్ట్ ఉన్న విషయం నేను ప్రాక్టికల్గా చేసిన తర్వాతే రైతుకు చెప్తాను. నేను ప్రాక్టికల్గా చేశాను. నౌ యు ఆర్ సీయింగ్ ఇట్. అక్కడ ఒక ఆక్సిజన్ లైన్ వెళ్తుంది చూడొచ్చు, 2 లైన్స్ ఇచ్చాను దాని నుంచి. ఇక్కడ ఒక ఆక్సిజన్ లైన్, చెరువు మొత్తం స్ప్రెడ్ అయిపోవడానికి ఆ ఏరియేటర్ కూడా హెల్ప్ చేస్తాను. సో దీనికి ఏరియేటర్ సపోర్ట్ చేస్తుందని నేను చెప్పగలను, కానీ ఏరియేటర్లకి ఇది సపోర్ట్ చేస్తుందనే మాట నేను అనకూడదు. బట్ రైతుకి ఒకసారి పంట వేసిన తర్వాత విబ్రియోను లేకపోతే ఎన్రోబిక్ బ్యాక్టీరియా జనరేట్ అవ్వడము, ఆక్సిజన్ లేకపోవడం, డీఓ పడిపోవడం, జనరేటర్ ఇంతలోకి వేయటం,
ఆ జనరేటర్ వేసే లోపు ఏదన్నా అవ్వటం, జనరేటర్ ఇన్ని గంటలు వాడని అక్కడున్న వర్కర్ చెప్పడం, రియల్గా అన్ని గంటలు పెట్టాడో లేదో మనకు తెలియదు. ఓకే, నేను దీనికి జనరేటర్ కూడా ఎక్కడ పెట్టలేదు. ఇది మీరు చూడొచ్చు, సింగిల్ ఫేజ్ లైన్, ఇది సింగిల్ ఫేజ్ కరెంట్. ధైర్యంగా చేసాను. మనం ఒక టెక్నాలజీని నమ్మి దాని మీద కూర్చుంటే ఈ విధంగా పంట వస్తుంది అనడానికి ఇది ఎగ్జాంపుల్. నేను ఇంకొక వీడియో వెరీ సూన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.